భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం కొన్ని దశాబ్దాలు వినిపించింది ఈ మాట. కానీ ఎప్పుడైతే సంస్కరణల బాట పట్టామో అప్పుడే దేశ ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు మొదలైంది. ఫైనాన్షియల్గా శక్తివంతమైన కంట్రీగా ఎదిగింది ఇండియా. ప్రపంచంలోని 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అమెరికా, చైనా లాంటి సంపన్న దేశాలకు గట్టి పోటీదారుగా మారింది ఇప్పుడు. అలాగని మన దగ్గర పేదరికం, ఆర్థిక అసమానతలు లాంటి సమస్యలు లేవా అంటే ఉన్నాయి. ప్రపంచంలోని ప్రతి దేశంలాగే భారత్ కూడా అనేక ఛాలెంజ్లు ఫేస్ చేస్తుంది. అదే సమయంలో స్ట్రాంగ్ కంట్రీస్ని వెనకనెట్టి చుట్టుపక్కల దేశాలను పక్కకి తోసి మౌలిక సదుపాయాలు మెరుగుపరుచుకొని అభివృద్ధి ఫలాలు రుచి చూస్తున్నాం మనం. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే ఆ స్పేస్లో నిర్మాణ రంగం గురించి కూడా మాట్లాడుకోవాలి. లాస్ట్ 25 ఇయర్స్లో భారత్ ఆర్థిక వ్యవస్థలో రియాలిటీ సెక్టర్ ఒక భాగంగా మారింది. జీడీపీలో వాటా పెంచుకుంటూ వెళ్తోంది కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. గత 25 ఏళ్లలో వేగంగా ఎదిగిన భారత ఆర్థిక వ్యవస్థ ఇండియా గ్రోత్లో రియల్ ఎస్టేట్ సెక్టార్ది కీ రోల్. 2001వ సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థల్లో 13వ స్థానంలో భారత్. ప్రస్తుతం టాప్ 5 పవర్ఫుల్ కంట్రీస్లో ఒకటిగా ఇండియా. G20 కూటమి దేశాల్లో ఫాస్ట్గా డెవలప్ అవుతున్న దేశంగా గుర్తింపు. 25 ఏళ్లలో మారిపోయిన దేశ నిర్మాణ రంగం ముఖ చిత్రం. ప్రతి 10 ఏళ్లకి ప్రపంచంలో పరిస్థితులు మారిపోతుంటాయి. కాలమానంతో పాటు ఆర్థిక రాజకీయాల్లోనూ ఈ చేంజ్ కనిపిస్తూ ఉంటుంది. పాజిటివ్, నెగిటివ్ అంటూ అనేక అవకాశాలు చేతికి అందొస్తుంటాయి. ప్రతి అవకాశం వెనుక విపరీతమైన రిస్క్ ఉంటుంది. అయినా సరే లాభ నష్టాల లెక్కలతో సంబంధం లేకుండా మొండిగా ముందుకెళ్లే దేశాలు అభివృద్ధి వైపు దూసుకెళ్తుంటాయి. భారత్లోనూ ఇదే జరిగింది. అభివృద్ధి చెందిన దేశాల డెవలప్మెంట్ మోడల్ రీఫార్మ్స్ రూపంలో దక్కింది మన. సంప్రదాయవాదులు ఎంతగా వ్యతిరేకించినా సంస్కరణలు జరిగితేనే దేశం ముందుకెళ్తుంది అన్న ఆలోచనతో గత పాలకులు తమ నిర్ణయాలు తీసుకున్నారు. రిజల్ట్ గత 25 ఏళ్లలో ఇండియాలో ఊహించనంత వేగంగా పరిస్థితులు చెలచేసింది. ఆర్థికంగా చాలా బలపడింది దేశం. 2001వ సంవత్సరంలో మెరుగైన ఆర్థిక వ్యవస్థల్లో 13వ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు డెవలపింగ్ కంట్రీ ట్యాగ్ నుంచి టాప్ 5 పవర్ఫుల్ కంట్రీస్లో ఒకటిగా ఎదిగింది. గ్లోబల్ పాండమిక్, గ్లోబల్ ఎకనామిక్ క్రైసిస్ అంటూ ఎన్ని సంక్షోభాలు చుట్టుముట్టినా భారత్ని ఇవేవి కిందకు లాగలేకపోయాయి. పైగా G20 కూటమిలోని దేశాలతో పోల్చి చూస్తే మిగతా అందరికన్నా ఫాస్ట్గా డెవలప్మెంట్ ట్రాక్లో పరుగెడుతోంది భారతదేశం. దేశ నిర్మాణంలో మౌలిక సదుపాయాల కల్పనలో కీలకంగా మారింది రియల్ ఎస్టేట్ సెక్టార్. నిర్మాణ రంగంతో సుమారు 250 రకాల ఇండస్ట్రీలు అనుసంధానమవగా దేశ జీడీపీలో 7 నుంచి 8% వాటాతో క్రమంగా ఎదిగింది. FDI అలవెన్సులు, సెజ్ యాక్ట్, మేక్ ఇన్ ఇండియా, రెరా డిమానిటైజేషన్, GST, అఫోర్డబుల్ హౌసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్, REIT నిబంధనలతో సహా అనేక అంశాలు వినియోగదారులకు అనుకూలంగా ఉండడంతో లాస్ట్ 25 ఇయర్స్లో భారతీయ రియల్ ఎస్టేట్ సెక్టార్ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. మధ్యలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ దేశంలో బలమైన రంగాల్లో ఒకటిగా నిలదొక్కుకోగలిగింది కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ. గడిచిన 25 ఏళ్లే కాదు, రాబోయే 25 సంవత్సరాలు కూడా దేశాభివృద్ధికి చాలా ముఖ్యమైనవి. 100 ఏళ్ల భారతం ప్రపంచంలో నెంబర్ 1గా ఉండాలనే లక్ష్యాలతో పాటు ప్రపంచంలో అత్యంత సమర్థవంతమైన, విశ్వసనీయ వాణిజ్య కేంద్రంగా అవతరించాలనే లక్ష్యంగా పెట్టుకుంది ఇండియా. మరి ఈ టార్గెట్స్ రీచ్ అవ్వడానికి ప్రభుత్వాలు ఆచరించాల్సిన విధానాలేంటి? నెక్స్ట్ 25 ఇయర్స్లో ఇండియన్ ఎకానమీ రియాలిటీ ఎలా ఉండనున్నాయి? 1999-2023 మధ్య 1.3% పెరిగిన భారత జనాభా. సేమ్ పీరియడ్లో 2.3% పట్టణీకరణ. 2000లో 2 కోట్ల మందికి ఉపాధి కల్పించిన రియాలిటీ. 2023లో 7,70,00,000 మందికి ఎంప్లాయ్మెంట్. నిర్మాణ రంగంలోనే 51% హోల్డింగ్ అసెట్స్. గత 2 దశాబ్దాలుగా నిర్మాణ రంగం స్థిరమైన వృద్ధితో ఎదుగుతూ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారింది. అర్బనైజేషన్, గ్రోత్ ఫ్యాక్టర్స్లో ఒకటే దీనికి కారణంగా చెప్పాలి. 1999 నుంచి 2023 సంవత్సరాల మధ్యలో భారత జనాభా 1.3% పెరిగితే అదే సమయంలో పట్టణీకరణ 2.3% వృద్ధి చెందింది. ITES, గ్లోబలైజేషన్, పారిశ్రామికీకరణ లాంటివి అర్బనైజేషన్కి దోహదపడ్డాయి. పట్టణీకరణ వల్ల నిర్మాణ రంగం సైతం ఊపందుకుంది. టైర్ 1 సిటీస్లో రెసిడెన్షియల్, కమర్షియల్ సెగ్మెంట్స్లో డిమాండ్ పెరగ్గా ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ నివాస, వాణిజ్య, రిటైల్ విభాగాలు యాక్టివ్ అయ్యాయి. ఇక ఎంప్లాయ్మెంట్లోనూ రియల్ ఎస్టేట్ రంగంది ప్రత్యేక ముద్ర. 2000 సంవత్సరంలో 2 కోట్ల మందికి ఈ రంగం ఉపాధి కల్పించగా 2023 నాటికి రియాలిటీ ద్వారా ఉపాధి పొందిన వారి సంఖ్య దాదాపు 7,70,00,000. ఇక ఆస్తుల విషయంలోనూ
రియల్ ఎస్టేట్ రంగానికి ప్రాధాన్యతనిస్తున్నారు చాలామంది. దేశంలోని 51% హోల్డింగ్ అసెట్స్ నిర్మాణ రంగంలోనే ఉండడం విశేషం. ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్తో పోలిస్తే ఇన్వెస్ట్మెంట్స్కి, స్ట్రాంగ్ రిటర్న్స్కి రియాల్టీని మించిన సెక్టార్ లేదనే భావన రోజురోజుకు పెరిగిపోతూ ఉండడమే ఇందుకు కారణం. అందుకు తగ్గట్టే భూముల మీద అధిక రాబడి బయర్స్ని అట్రాక్ట్ చేస్తోంది. భారత్లో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసేవారు 15% ఉంటే, రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడులు పెట్టేవారు అటు ఇటుగా 60%. ఇక ఆదాయాలు పెరగడం వల్ల కొనుగోలు శక్తి అలాగే సేవింగ్స్ ఇంక్రీజ్ అయ్యాయి. కోవిడ్ టైంలో రియల్ ఎస్టేట్ డౌన్ అయినప్పటికీ తర్వాత మార్కెట్ వాల్యూ బాగా పెరిగింది. హైదరాబాద్ లాంటి నగరాల్లో రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ కొనేవారు పెరగడంతో రియాల్టీ దూసుకుపోయింది. గతంలో లోన్స్ ఇవ్వడానికి మొండికేసిన బ్యాంక్స్ ఇప్పుడు పిలిచి మరీ హోమ్ లోన్స్ ఇస్తూ ఉండటం కూడా నిర్మాణ రంగానికి మంచి జోష్ తెచ్చింది. వచ్చే 25 ఏళ్లలోనూ భారత ఆర్థిక వ్యవస్థ, నిర్మాణ రంగం ఆకర్షణీయంగా ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. డెమోగ్రాఫిక్ డివిడెండ్కి తోడు ఉత్పత్తి రంగాన్ని ఎంకరేజ్ చేయటం, సుస్థిరమైన వృద్ధిపై రియల్ ఎస్టేట్ రంగం దృష్టి సారిస్తే దేశం ఆర్థిక వ్యవస్థని శాసించే సెక్టార్గా ఎదగడం పెద్ద విషయం కాదంటున్నారు నిర్మాణ రంగ నిపుణులు.